వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, బెదిరింపులకు బాలికలు భయపడొద్దు, ధైర్యంగా ఫిర్యాదు చేయండి, ఆకతాయిలు ఆట కట్టిస్తాం. ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ భరోసా. సినిమాలు, సెల్ ఫోన్ల ప్రభావంతో విద్యార్థులు తెలిసి తెలియని వయసులో పెడత్రోవ పడుతున్నారని గుంటూరు ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ అన్నారు. ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల కాలంలో అత్యధికంగా ఫోక్సో కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను నిత్యం పర్యవేక్షణ చేస్తూ జాగ్రత్తలు చెప్తూ ఉండాలని చెప్పారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరించటం, ప్రేమిస్తున్నానని వెంటపడటం చేసే ఆకతాయిలపై పోలీసులు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. ఫిర్యాదుల వివరాలు గోప్యంగా ఉంచి ఆకతాయిల ఆట కట్టిస్తామని భరోసా ఇచ్చారు. బాలికల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నమస్కారం అండి, నేను గుంటూరు ఈస్ట్ డిఎస్పీ అజీజ్ మాట్లాడుతున్నాను. ఈ ఈస్ట్ డివిజన్ పరిధిలో చాలా చోట్ల కూడా ఈ మధ్య పోక్సో కేసులు ఎక్కువ అవుతున్నాయి. పోక్సో కేసులు అంటే 18 ఏళ్ళు నిండని బాలికల మీద కొన్ని అత్యాచారాలు కానీ వాళ్ళ మీద అత్యాచారాలు వేరే వాళ్ళు అంటే మగ మేజర్స్ కానీ మైనర్స్ కానీ వాళ్ళని తెలియని అంటే 18 ఏళ్ళ లోపల అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, అర్థం చేసుకున్నంత కెపాసిటీ వాళ్ళకు ఉండదు. అది అదనంగా తీసుకొని చాలామంది వాళ్ళని సెక్సువల్గా వాళ్ళని టీచ్ చేయడం, కాలేజీకి వెళ్ళే పిల్లల్ని వేధించడం ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. చాలా పోక్సో కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ అత్యాధునిక కాలంలో ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చినాయి. సినిమాలు కూడా చాలా అసభ్యంగా ఉంటున్నాయి. ఈ సెల్ ఫోన్లో కూడా అసభ్యకరమైన మెసేజెస్, వీడియోస్ అన్నీ వస్తున్నాయి. వాటిని చూసి కొంతమంది ఆ పిల్లలు కూడా ఆడపిల్లలు చెడిపోవటం అంటే వాటి పక్క ఆకర్షితులు జరుగుతుంది. దీన్ని అదనంగా తీసుకుని కొంతమంది యువకులు కానీ పోకిరి కుర్రాళ్ళు కానీ వాళ్ళని వేరే రకంగా సెక్సువల్గా వేధించడం జరుగుతుంది. చాలా కేసులు కూడా ఈ మధ్య మేము కట్టడం జరుగుతుంది. నేను తల్లిదండ్రులకు ఈ విధంగా చెప్పేది ఏంటంటే, మీరు మీ పిల్లల మూమెంట్స్ని వాచ్ చేయండి. వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎట్లా వెళ్తున్నారు. ఒక కేసులో అయితే పక్కింటి వాళ్ళ అమ్మాయి క్లాస్మేట్ ఇంటికి పోతుండేది. ఆ క్లాస్మేటు వాళ్ళ తండ్రి ఒక్కడే ఉంటాడు, తల్లి లేదు. ఆ తండ్రి అమ్మాయితో పరిచయం పెంచుకొని అమ్మాయిని తీసుకెళ్ళిపోయి గర్భవతి చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ తల్లిదండ్రులు మటుకు వాళ్ళు పేదవారైనా కానీ మీ అమ్మాయి ఎక్కడ పోతుంది, ఎవరితో మాట్లాడుతుంది, 10 ఏళ్ళ పిల్లలు 10th క్లాస్ పిల్లలను కూడా జాగ్రత్త చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు గుంటూరులో ఇంటర్మీడియట్ చదివే వాళ్ళని కూడా చూడాలి. వాళ్ళు ఏం చేస్తారు చూడండి. అట్లా వాళ్ళు మీకేమైనా అనుమానం కానీ మీకేమైనా ఇట్లా